ఈ వీడియోలో ఇంజనీర్ హోమ్ విజిట్ సమయంలో ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ FWA కనెక్షన్ లో సమస్యను ఎలా గుర్తించి ఎలా పరిష్కరిస్తాడో చూద్దాం. ఎయిర్టెల్ FWA ఛాంపియన్ కావడానికి ఈ 6 స్టెప్స్ ను అనుసరించండి. స్టెప్ 1, స్నాప్ చెక్ చేయండి. స్నాప్ టూల్లో DSL ID ఎంటర్ చేయండి. చెక్ పారామీటర్ క్లిక్ చేసి అన్ని పారామితులను చూడండి. స్టెప్ 2, ODCPE మరియు యాక్సెస్ పాయింట్ AP ని తనిఖీ చేయండి. AP మరియు ODCPE లో ఏ లైట్లు బ్లింక్ అవుతున్నాయో చూడండి. ఈ డివైస్లు పవర్లో ఉన్నాయా, పని చేస్తున్నాయా అనే విషయాన్ని గుర్తించడానికి సహాయపడుతుంది. స్టెప్ 3, Cat6 కేబుల్ ని తనిఖీ చేయండి. Cat6 కేబుల్ ఇంటి లోపల నుండి బయట వరకు సరిగ్గా కనెక్ట్ అయిందో లేదో చూసుకోండి. LAN టెస్టర్ తో కేబుల్ క్రింపింగ్ మరియు ఫంక్షనింగ్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేయండి. స్టెప్ 4, కేబుల్ సమస్యలను పరిష్కరించండి. స్నాప్ లో కనెక్షన్ నాట్ ఓకే అని చూపిస్తే కేబుల్ సరిగా లేదు. కేబుల్ ని తిరిగి క్రింప్ చేయండి లేదా అవసరమైతే మార్చండి. స్నాప్ లో మళ్లీ కనెక్షన్ చెక్ చేయండి. స్టెప్ 5, బ్రౌజింగ్ సమస్యను చెక్ చేయండి. బ్రౌజింగ్ ఇంకా స్లోగా ఉంటే డివైస్ ని రీపొజిషన్ చేయండి లేదా అవసరమైతే మార్చండి. స్టెప్ 6, AP లేదా ODCPE ఆఫ్లైన్ లో ఉన్నట్లయితే డివైస్ కు పవర్ వస్తోందో లేదో చెక్ చేయండి. డివైస్ ను రీస్టార్ట్ లేదా రీసెట్ చేయండి. స్నాప్ లో మళ్లీ కనెక్షన్ చెక్ చేయండి. ఇంకా ఆఫ్లైన్ లో ఉంటే డివైస్ ని రీపొజిషన్ చేయండి లేదా మార్చండి. చివరగా స్నాప్ లో కనెక్షన్ ని మరోసారి చెక్ చేయండి. గ్రాహకుని వద్ద నుండి వైఫై స్పీడ్ ని కన్ఫర్మ్ చేసుకుని విజిట్ ని సంతోషంగా ముగించండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.